యూపీలోని మీరట్కు చెందిన ఒక సాధారణ అమ్మాయి ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. ఆమె పేరే తపసి ఉపాధ్యాయ్. ఒకప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్ గా ఉన్న తపసి దేశంలో పెరుగుతున్న ఒబేసిటీ సమస్యను చూసి చలించిపోయింది. జంక్ ఫుడ్ సంస్కృతిని మార్చాలని, భారతీయులకు హెల్దీ స్ట్రీట్ ఫుడ్ ను పరిచయం చేయాలని బీటెక్ పానీపూరి వాలీగా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. కేవలం స్టాల్ నడపడమే కాదు, యువతను హెల్త్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవేర్నెస్ కల్పించేందుకు మిషన్ హెల్తీ భారత్ పేరుతో భారీ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్య సాధన కోసం తపసి 2023 మార్చి 9న మీరట్ నుంచి తన సంపూర్ణ భారత్ యాత్రను ప్రారంభించింది. సోలో రైడర్ గా తన బైక్ పై 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టేస్తోంది. సుమారు 40,000 కిలోమీటర్ల లక్ష్యంతో బయలుదేరిన తపసి ఇప్పటి వరకు 17,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్కు చేరుకున్న తపసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్లను కలిసి తన మిషన్ గురించి చర్చించింది. ఫిట్నెస్ ను ఒక మాస్ మూవ్మెంట్ గా మార్చాలన్న ఆమె ప్రయత్నాన్ని నాయకులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ అంటే కేవలం రుచి మాత్రమే కాదు, అది ఆరోగ్యకరంగా ఉండాలని తపసి బలంగా నమ్ముతోంది. మనం తిన్న తిండే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ హెల్దీ లైఫ్ స్టైల్ వైపు అడుగులు వేయాలని తపసి పిలుపునిస్తోంది. ఈ యాత్ర ద్వారా లక్షలాది మంది యువతలో స్ఫూర్తిని నింపుతూ దేశాన్ని ఒబేసిటీ ఫ్రీ ఇండియాగా మార్చేందుకు కృషి చేస్తోంది. ఒక అమ్మాయి సోలోగా ఇంత పెద్ద లక్ష్యంతో ముందుకు సాగడం నిజంగా గ్రేట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. अंडर द विजन ऑफ आवर ऑनरेबल श्री प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी, हम ये विकसित भारत, श्रेष्ठ भारत 2047 के साथ स्वस्थ भारत 2047 का संकल्प लेकर चल रहे हैं। और मेरा मानना यही है कि सारे देशवासी मेरा परिवार है, ये पूरा देश मेरा घर है और इसको बचाना, इसको डायबिटिक ओबीस कैपिटल की जगह हेल्थ कैपिटल ऑफ द वर्ल्ड की तरफ ले जाना, ये मेरा दायित्व बनता है। तो मैं सभी देशवासियों से आग्रह करूंगी, अनुरोध करूंगी कि आप भी स्वस्थ ये जीवन, स्वस्थ परिवार, स्वस्थ शहर, स्वस्थ समाज और स्वस्थ देश बनाने के लिए आगे प्रेरित होइए और उस पर कार्य करिए। नमस्ते।